నా బిడ్డకి ఏమైందని అబార్షన్ చేయడానికి? ఆ గర్భం చుట్టూ ఒక బ్లాక్ మాస్క్ లాంటిది ఏర్పడుతుంది. ఇలాంటి కేసులు చాలా అరుదు. ప్రస్తుతానికైతే బిడ్డ ప్రాణాలతోనే ఉంది. కానీ డెలివరీ టైంకి ఆ బిడ్డ ఎలా పుడుతుందో, ఈ లోపల ఆ బ్లాక్ మాస్క్ అనేది ఎంతవరకు డెవలప్ అవుతుందో దానివల్ల బిడ్డకి ప్రమాదం జరగచ్చు, లేదా డెలివరీ టైంలో తల్లి ప్రాణాలకి ప్రమాదం కావచ్చు. దేనికైనా వైద్యం ఉంటుంది కదా డాక్టర్ గారు. ఏదో ఒకటి చేసి మా బిడ్డని కాపాడండి. కాపాడే అవకాశం ఉంటే ఒక డాక్టర్గా అబార్షన్ చేయించమని నేను చెప్పను. బిడ్డ కండిషన్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. రేపు బిడ్డ కడుపులో ఎదిగి డెలివరీ టైంకి తన కండిషన్ ఎలా ఉంటుందో, డెలివరీ ప్రాసెస్లో మీ వైఫ్కి ఏమవుతుంది అని నేను ఈ మాట చెప్తున్నాను. లేదు డాక్టర్ గారు, నా బిడ్డకేమీ కాదు. నా బిడ్డ ఎలా పుట్టినా పర్వాలేదు. మా బిడ్డ మాకు కావాలి. అది మీ ప్రాణాలకే ప్రమాదమని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఎందుకు రిస్క్ చేస్తారు? బిడ్డ పోతే ఇంకో బిడ్డని కనొచ్చు. మీ ప్రాణాలు పోతే అప్పుడేం చేస్తారు? డాక్టర్, నా బిడ్డ పుట్టడానికి నన్ను బలి కోరుకుంటే నేను సంతోషంగా చచ్చిపోతాను. కానీ బిడ్డ పుట్టాలి. ఈ అబార్షన్ ఇలాంటివన్నీ నాకొద్దు. నేను చెప్పేది వినండి, నిదానంగా ఆలోచించుకోండి. ఇలాంటి కేసుని మేం ఫస్ట్ టైం చూస్తున్నాం. 4-5 డాక్టర్లతో డిస్కస్ చేస్తే ఎవరికీ అర్థం కావట్లేదు. అర్థం కాని జబ్బుకి వైద్యం చేయడం అనేది చాలా కష్టం. మీకెందుకు నేను ట్రీట్మెంట్ చేస్తానని అబద్ధం చెప్పొచ్చు, కానీ మీకు కానీ మీ కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఇద్దరికీ ప్రమాదం ఉంది. మీ కడుపులో ఉన్న బిడ్డతో పాటు ప్రమాదం కూడా పెరుగుతుందని తెలిసినప్పుడు ఆ ప్రమాదాన్ని తీసేస్తే పోతుంది కదా. నా మాట వినండి. డాక్టర్ గారు, ఇప్పటికైతే నా బిడ్డ ప్రాణాలతోనే ఉంది కదా. బిడ్డ బానే ఉంది, కానీ తన చుట్టూ ఏర్పడుతున్న ఆరా ఏంటి అనేది అర్థం కావడం లేదు. అది ఎలా ఎఫెక్ట్ అవుతుందనేది తెలియడం లేదు. అది బిడ్డకి ఎఫెక్ట్ అవుతుందా లేదా మీకు ఎఫెక్ట్ అవుతుందా ఇదంతా తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఈ టైం లోపల ఏదైనా జరగరానిది జరిగితే ఇద్దరి ప్రాణాలు పోతాయి. అందుకే ముందు చూపుతో చెప్తున్నాను, అబార్షన్ చేయించుకోండి. కుదరదు డాక్టర్ గారు. పుడితే పండంటి బిడ్డ పుడుతుంది. అలా జరగలేదంటే నా బిడ్డకి జన్మనివ్వలేనప్పుడు నేను మాత్రం బ్రతికుండి ప్రయోజనమే ఉంది. సంతోషంగా నా బిడ్డతో పాటు నేను పోతాను. అంతేకాని నేను అబార్షన్ మాత్రం చేయించుకోను. ఇప్పటికిప్పుడు తీసుకునే డెసిషన్ కాదిది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బిడ్డని చంపుకోవాలా వద్దా అనే దానికి ఆలోచించేది ఏముంది డాక్టర్ గారు? తల్లిగా నా బిడ్డని చంపుకోవడానికి నేను ఇష్టపడను. ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను. ఏం జరిగితే అది జరుగుతుంది. మీకు ఇంత వివరంగా చెప్పినా అర్థం కావడం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. కడుపులో ఉన్న బిడ్డకి మీరు చెప్పిన ఆ బ్లాక్ మాస్క్ వల్ల ఏ ప్రమాదం రాకుండా చూడండి. దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని నా కడుపులో బిడ్డని నా కడుపులోనే సమాధి చేయమని మాత్రం చెప్పకండి. భూమి, ఏ తల్లి కడుపైనా సరే పసిబిడ్డకి ప్రాణం పోసే పుణ్యక్షేత్రమే కాని శవాల పాతేసే శ్మశానం కాదు. నా కడుపుని శ్మశానం చేయకండి. భూమి, భూమి, ఒకసారి మీరే మీ మిస్సెస్కి అర్థమయ్యేలా చెప్పండి. నేను షూర్గా చెప్తున్నాను, బిడ్డకి ప్రమాదం ఉంది. దాంతోపాటు తల్లికి కూడా ప్రమాదం రావచ్చు. ఏ తల్లికైనా కూడా బిడ్డలంటే ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కనీసం ఇంకా కంటితో కూడా చూసుకొని బిడ్డ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని తనకు అర్థమయ్యేలా చెప్పండి.